నమస్తే మిత్రులారా. 71 రోజుల గో ఉద్యమంలో ఈరోజు 57వ రోజు. 7 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను రైతులను. మన తాతల కాలంలో ప్రతి రైతు దగ్గర ఆవులుండేవి. ఇప్పుడు లేవు ఎందుకు? రసాయనాల ఖర్చు పెరిగింది అయినా ఎరువు ఎందుకు వాడకం తగ్గింది? రసాయనాల ఖర్చు పెరిగింది అయినా ఎరువు ఎందుకు వాడకం తగ్గింది? మూడో ప్రశ్న, భూమి బలం తగ్గుతోంది. దానికి కారణం ఏమిటి? మూడో ప్రశ్న, భూమి బలము తగ్గుతోంది. దానికి కారణము ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించామా? భూమి ఎంతగా రసాయన భరితం. ఒక రైతు దగ్గర కనీసం ఒక ఆవు ఉండకూడదా? ఇది నాలుగో ప్రశ్న. ఒక రైతు దగ్గర కనీసం ఒక ఆవు కూడా ఉండకూడదా? ఐదవ ప్రశ్న, ఆవు రైతుకి భారమా లేక భూమికి బలమా? ఐదో ప్రశ్న, రైతుకు ఆవు భారమా లేక భూమికి బలమా? ఎప్పుడైనా ఆలోచించామా? మన గ్రామంలో ఆవులు తగ్గిపోతే వ్యవసాయము నిలుస్తుందా? మన గ్రామంలో ఆవులు తగ్గిపోతే వ్యవసాయము నిలుస్తుందా? వాటి ఎరువులు లేకపోతే భూమి సారవంతము అవుతుందా? చివరి ప్రశ్న, ఏడవ ప్రశ్న, మన పిల్లలకు ఏ విధమైన వ్యవసాయము ఇవ్వాలి? రసాయనాలతో కూడిందా? ఆవు ఎరువుతో కూడిందా? మనల్ని మనము ప్రశ్నించుకుందామా మిత్రులారా? మీ గ్రామంలో ఇంకా ఆవులేమైనా మిగిలి ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానము మనందరం కలిసి ఆలోచించాలి. తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఏమంటారు మిత్రులారా? రైతు నిలబడితే ఆవు నిలుస్తుంది. మీ గ్రామంలో ఇంకా ఆవులు ఉన్నాయా? ఒక్కసారి ప్రశ్నించుకుందామా? తిరిగి ఆవులను తెచ్చుకుందామా?